హలో ఆల్, ఇప్పుడే కోర్ట్ మూవీని బెంగళూరులో 10కి ప్రీమియర్ షో చూసి వచ్చాను. ఓవరాల్గా మూవీ అయితే బాగుంది గైస్. బట్ నేను నాని అన్న స్పీచ్ వల్ల కొంచెం ఎక్స్పెక్టేషన్స్ పెట్టుకున్నా, సో లైట్గా డిసప్పాయింట్ అయ్యా అంతే. నేను ఎందుకు కొంచెం డిసప్పాయింట్ అయ్యానో డీటెయిల్ రివ్యూలో చెప్తా. హిట్ 3 చూడొచ్చా అంటే బరాబర్ చూసేయచ్చు. కోర్ట్ డ్రామా మూవీస్ మన తెలుగులో ఇఫ్ ఐఎమ్ నాట్ రాంగ్ వకీల్ సాబ్ తర్వాత ఏ మూవీస్ రాలేదు. బట్ తమిళ్, హిందీ అండ్ మలయాళంలో ఒక 5 years గ్యాప్లో చాలా వచ్చాయి. మూవీ ప్లాట్ విషయానికి వస్తే ఒక 19 years కుర్రాన్ని పాక్స్ యాక్ట్ కింద లెక్కలేని కేసులు వేసి జైల్లో వేస్తారు. అతన్ని ఎందుకు జైల్లో వేశారు, జైల్లో నుండి ఎలా బయటికి వచ్చాడు అన్నది ఈ మూవీ ప్లాట్. ఈ మూవీలో పాజిటివ్స్ విషయానికి వస్తే సెకండ్ హాఫ్లో కోర్ట్ డ్రామా చాలా బాగా వర్కౌట్ అయింది గైస్. అండ్ స్క్రీన్ ప్లే అయితే చాలా బాగా రాసుకున్నారు. ప్రేమ్లో వీడియో సాంగ్ చాలా బాగుంది. డైరెక్టర్ ఫస్ట్ మూవీ అయినా చాలా బాగా తీశారు. ప్రొడక్షన్ వాల్యూస్ అయితే చాలా బాగున్నాయి. ఈ మూవీలో ప్రియదర్శి, సాయి కుమార్, శ్రీదేవి వాళ్ళ రోల్స్కి జస్టిఫై చేశారు. అండ్ స్పెషల్ మెన్షన్ శివాజీ గారు అండ్ రోషన్. శివాజీ గారికి ఇది మంచి కంబ్యాక్ ఫిలిం. ఆయన స్క్రీన్ మీద ఉన్నంత వరకు మనకి ఒక ఎగ్జైట్మెంట్ వస్తుంది. అండ్ రోషన్ అయితే తన రోల్లో జీవించేశాడు. ఫ్యూచర్లో మంచి రోల్స్ వస్తాయి రోషన్కి ఈ మూవీతో. ఇంకా నెగిటివ్స్ విషయానికి వస్తే ఫస్ట్ హాఫ్లో లవ్ స్టోరీ నచ్చలేదు గైస్. ఆ లవ్ స్టోరీ తగ్గించేసి కోర్ట్ డ్రామా కొంచెం పెంచింటే బాగుండేది అనిపించింది. ఇంకా క్లైమాక్స్లో ఒక మెయిన్ ట్విస్ట్ ఉంటుంది, అది కొంచెం సిల్లీగా అనిపిస్తుంది. ఈ మూవీకి నా రేటింగ్ 5కి 3. ఇంకో రివ్యూతో మళ్ళీ కలుద్దాం. ప్లీజ్ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ టు మూవీ టైమ్ తెలుగు యూట్యూబ్ ఛానల్.